Quadratic expressions, last class, continuation. What is quadratic expression? What is quadratic equation? How to identify the quadratic equation, theorem, relation between coefficients and the roots of a quadratic equation, discriminant definition, nature of the roots of the quadratic equation. These points already we discussed in the previous class. Now we are doing some problems based on these concepts. The very first problem is form the quadratic equation whose roots are 2, 5. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రూట్స్ ఇచ్చాడు. రూట్స్ ఏమి ఇచ్చాడంటే 2 and 5 ఆర్ ద 2 రూట్స్. 2 రూట్స్ ఇచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మనకు వచ్చే ఈక్వేషన్ ఏ ఫార్మేట్లో ఉండాలంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈ విధంగా ఉండాలి. ఇలాంటి ఫార్మేట్లోకి తీసుకురండి అంటున్నాడు. సో సపోజ్ ఐ ఆమ్ అజ్యూమింగ్ దట్ ద గివెన్ రూట్స్ వన్ రూట్ ఈజ్ ఆల్ఫా అనదర్ రూట్ ఈజ్ బీటా అని చెప్పి అనుకున్నా. ఒక రూట్ ఆల్ఫా ఇంకో రూట్ బీటా అని చెప్పి అనుకున్నాను. సో సమ్ ఆఫ్ ద రూట్స్, అసలు మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏంటంటే ఇట్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఇట్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్. ఇది మనకు కావాల్సింది. మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్ఫా ఇంటూ బీటా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆల్ఫా ప్లస్ బీటా, ముందు ఆల్ఫా ప్లస్ బీటా రాసుకున్నాం. ఆల్ఫా వాల్యూ ఎంత 2, బీటా ఈజ్ 5, 2 + 5 7. నౌ ప్రోడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా, మనం రెండింటిని ప్రోడక్ట్ చేస్తున్నాం అంటే 2 × 5. 2 × 5 అంటే 10. Therefore the required equation is x square minus alpha plus beta into x plus alpha beta equal to 0. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. ఇందులో ఆల్ఫా ఉన్న ప్లేస్లోని ఆల్ఫా అని చెప్పి రాస్తాను, ఆల్ఫా బీటా ఉన్న ప్లేస్లోని ఆల్ఫా ప్లస్ బీటా ఉన్న ప్లేస్లో 7 అని చెప్పి రాస్తా. ఆల్ఫా ఇంటూ బీటా అంటే 10 అని. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది మనకి 7 వచ్చింది. సో 7 రాసుకున్నాము. ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్లో 10 రాసాం. సో ఇట్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్, రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్. దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంతే ఈక్వేషన్. మనం ఈక్వేషన్ ఏంటిది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. వాడు సాల్వ్ అంటే మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, సాల్వ్ అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అవసరం లేదు మనకి. నౌ గోయింగ్ టు ద నెక్స్ట్ సమ్. ఇంకో సమ్ చూద్దాం. ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ m/n, -n/m. ఈ ప్రాబ్లంకి ప్రీవియస్ ప్రాబ్లంకి ఉన్న డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? అక్కడ నంబర్స్లో ఇచ్చాడు, ఇక్కడ కాకపోతే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఇచ్చాడు. m అని n అని ఇచ్చాడు. 2 రూట్స్ ఇచ్చాడు. వాట్ ఆర్ ద 2 రూట్స్? m/n, ఇంకోటి వచ్చి -n/m. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా చేయాలి. మనకి ఈ ఈక్వేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద 2 రూట్స్ ఆఫ్ ది గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దట్ ఈస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఆల్ఫా అండ్ బీటా ఈ రెండు కూడా రూట్స్ అవ్వాలి. ఆల్ఫా బీటా రెండు కూడా రూట్స్ అవ్వాలి. ఈ విధంగా రూట్స్ అయితే మనకు వచ్చే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫార్మేట్లో ఉంటుందంటే ఈ ఫార్మేట్లో ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 ఉన్న ఫార్మేట్లో ఉంటుంది. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఈక్వేషన్లో నాకు ఆల్ఫా ప్లస్ బీటా తెలియదు. ముందు ఆల్ఫా ప్లస్ బీటా ఏంటో అనుకుందాం. ఫస్ట్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ఆల్ఫా ఈక్వల్ టు m/n, ఒక వాల్యూ m/n అని చెప్పి అనుకున్నా. ఆల్ఫా తీసుకున్న తర్వాత బీటా, బీటా ఈక్వల్ టు -n/m. ఈ విధంగా ఆల్ఫా బీటా వాల్యూస్ తీసుకున్నా. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఆల్ఫా ప్లస్ బీటా చేస్తాను. అంటే
వీఆర్ డూయింగ్ సమ్ ఆఫ్ ద రూట్స్ చేస్తున్నాం. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈ రెండింటిని చేస్తే సమ్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఏంటో చూడండి. m/n మైనస్ n/m. దీని క్రాస్ మల్టిప్లికేషన్ ఎల్సిఎం చేసేయండి ముందు. n m అంటే m ఇంటూ n ఈజ్ m స్క్వేర్ మైనస్ n ఇంటూ n స్క్వేర్. సో m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ డివైడెడ్ బై mn. ఇది ఆల్రెడీ మనకి రాసుకోవడం జరిగింది ఇక్కడ. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రోడక్ట్ అంటే ఏంటంటే రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే m/n ఆల్ఫా ఇంటూ బీటా m/n ఇంటూ మైనస్ n/m. చూడండి ఇక్కడ m అనేది న్యూమరేటర్లో ఒక m ఉంది, డినామినేటర్లో ఉన్న m రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న n, డినామినేటర్లో ఉన్న n రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే -1. సో therefore the required equation is x square minus alpha plus beta into x plus alpha beta equal to 0. ఈ ఈక్వేషన్ తీసుకుంటాము. ఈక్వేషన్ తీసుకొని ఆల్ఫా ప్లస్ బీటా ఉన్న ప్లేస్లో మనం ఏం రాసామంటే m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ డివైడెడ్ బై mn అని చెప్పి రాసాం. ఆల్ఫా ఇంటూ బీటా ఉన్న ప్లేస్లోని -1 అని చెప్పి రాసాం. ఇక్కడ చూడండి ఎల్సిఎం mn అవుతుంది. mn అయితే mn ఇంటూ ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ mn x స్క్వేర్ మైనస్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ mn ఇంటూ 1 మైనస్ mn ఈక్వల్ టు 0. సో ప్రాబ్లంని ఈ విధంగా సాల్వ్ చేస్తారు. వాడిచ్చింది నంబర్స్లో ఇచ్చినా పర్వాలేదు మనకి, లేదంటే లెటర్స్లో ఇచ్చినా సరే మనం చేసే ప్రొసీజర్ మాత్రం సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద గివెన్ two roots. One is alpha, another one is beta. Now then sum of the roots, that is alpha plus beta, we have to find out that. After that we have to find alpha into beta అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్గా వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకొని ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ అని చెప్పి అంటాం. చూడండి ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి చేద్దాం. ఫార్మ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ p minus q by p plus q, minus of p plus q by p minus q. ఇక్కడ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నేను అక్కడ డైరెక్ట్గా రాసేసుకున్నాను కానీ దీన్ని ఆల్ఫా అని చెప్పి అనుకుంటా. ముందు ఒకదాన్ని ఆల్ఫా అని చెప్పి అనుకుంటా. ఫస్ట్ దాన్ని అది కూడా ఆల్ఫా ఈక్వల్ టు p మైనస్ q డివైడెడ్ బై p ప్లస్ q. ఇది ఆల్ఫా. మరి బీటా అంటే ఏమొస్తుంది? బీటా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ p ప్లస్ q అన్నాడు. అంటే మైనస్ p మైనస్ q డివైడెడ్ బై p మైనస్ q వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ రెండు కూడా ఫస్ట్ దాంట్లో యాడ్ చేసాం. చూడండి ఇక్కడ ఆల్ఫా ఉన్న ప్లేస్లో ఆ వాల్యూ రాసుకున్నాం, బీటా ఉన్న ప్లేస్లో ఇప్పుడు చెప్పిన వాల్యూ రాసా. రెండు సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు వచ్చేది ఏంటి చూడండి. ఎల్సిఎం p ప్లస్ క్యూకి p మైనస్ క్యూకి ఎల్సిఎం p ప్లస్ క్యూ అండ్ p మైనస్ క్యూ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుందంటే p ప్లస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ అవుతుంది. ఏమవుతుంది? p ప్లస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ. ఈ విధంగా ఎల్సిఎం తీసుకుంటాం. ఇది ఏ ఫార్ములా లాగా ఉందో చెప్పండి. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా ఏమొస్తుంది? a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఇక్కడ మనకు వచ్చే ఫార్ములా ఏంటి? p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. ఆ వాల్యూనే ఇక్కడ రాసుకోవడం జరిగింది. p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. ఆ విధంగా రాసుకున్నాం. తర్వాత ఏం చేసామో చూడండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. ఎలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసామో చూడండి. p మైనస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ. p మైనస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ ఏమవుతుంది? p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ అవుతుంది. p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ అక్కడ ప్లస్ ఇటు మైనస్ ఉంది అంటే మైనస్ p ప్లస్ క్యూ ఇంటూ p ప్లస్ క్యూ. ఇక్కడ ఆల్రెడీ న్యూమరేటర్లో p ప్లస్ క్యూ ఉంది, డినామినేటర్లో p ప్లస్ క్యూ ఉంది. ఈ రెండింటినీ కూడా మల్టిప్లై చేయండి. రెండు మల్టిప్లై చేస్తే మనకేమొస్తుందంటే p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ వస్తుంది. p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్.
ఇది ఏ ఫార్ములా లాగా ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇది దేనికి ఫార్ములా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. రెండింటిని ఎక్స్పాండ్ చేయండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అదే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఆ ఫార్ములాలని సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్లస్ కి స్క్వేరు మైనస్ పీ స్క్వేరు 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే ఇక్కడ రెండు కూడా క్యాన్సిల్ చేయొచ్చు. క్యూ స్క్వేరు మైనస్ క్యూ స్క్వేర్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఫైనల్గా మైనస్ 2pq మైనస్ 2pq అని ఉంది. అంటే ఫైనల్గా మనకు వచ్చేది ఏంటంటే మైనస్ 4pq డివైడెడ్ బై పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్లో పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు మీరు. వాడు ఇచ్చిన దాన్ని ఒకదాన్ని ఆల్ఫా అని చెప్పి అనుకోవాలి, ఇంకో దాన్ని బీటా అని చెప్పి అనుకోవాలి. దాని తర్వాత మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా చేయాలి. ఆల్ఫా ఇంటూ బీటా రాసిన తర్వాత మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ రాసుకోవాలి. రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఆ ఈక్వేషన్ రాసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేసాం, మరి ఆల్ఫా ఇంటూ బీటా ఫైండ్ అవుట్ చేయలేదు. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుందో చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా అయితే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీరు చూడండి, న్యూమరేటరు డినామినేటర్ రెండిట్లో కూడా పీ మైనస్ క్యూ పీ ప్లస్ క్యూ ఉంది. ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. పీ మైనస్ క్యూ అండ్ పీ ప్లస్ క్యూ. పీ ప్లస్ క్యూ పీ ప్లస్ క్యూ బోత్ ఆర్ క్యాన్సిల్డ్. ఫైనల్లీ వీ విల్ గెట్ -1. -1 అనేది వస్తుంది. సో దేర్ ఫోర్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4pqx మైనస్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ వితౌట్ ఫైండింగ్ ద రూట్స్ 2x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3 ఈక్వల్ టు 0. నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాసేపు వితౌట్ ఫైండింగ్ ద రూట్స్ లేదని చెప్పి అనుకుందాం. వితౌట్ ఫైండింగ్ ద రూట్స్ అని చెప్పి లేదు అనుకుంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ 2x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఆ విధంగా ఉంటే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు కదా, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అవుతుందా? చూడండి, 2x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఈ విధంగా అయింది. ఫైండింగ్ ద రూట్స్ అన్నారు. నేచర్ ఆఫ్ ద రూట్స్. నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే మనం నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్క్రిమినాంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? బీ స్క్వేర్ మైనస్ 4ac. బీ స్క్వేర్ మైనస్ 4acని డిస్క్రిమినాంట్ అంటారు. ఈ డిస్క్రిమినాంట్ ఎప్పుడూ కూడా క్యాపిటల్ లెటర్ డీతో కానీ లేదంటే డెల్టాతో కానీ డినోట్ చేస్తారు. ఇక్కడ బీ వాల్యూ ఎంత? బీ వాల్యూ ఈజ్ -8, సి వాల్యూ ఈజ్ 3 అండ్ ఏ వాల్యూ ఈజ్ 2. సో ఫైనల్గా మనకు వాడు ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. బీ స్క్వేర్ మైనస్ 4ac. బీ స్క్వేర్ అంటే -8 స్క్వేర్, -8 హోల్ స్క్వేర్ మైనస్ 4. ఏ వాల్యూ ఈజ్ 2, సి వాల్యూ ఈజ్ 3. ఈ రెండు మల్టిప్లై చేయండి. 8 స్క్వేర్ అంటే 64. 64 మైనస్ 4 2s are 8, 8 3s are 24. 64 మైనస్ 24 ఈజ్ 40. సో ఈ 40 అనేది పాజిటివా నెగిటివా? పాజిటివ్, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. పాజిటివ్ని గ్రేటర్ దాన్ 0 అని చెప్పి రాసుకోవచ్చు కదా. సో దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. నేను 3 కండిషన్స్ చెప్పాను. డెల్టా బేస్ చేసుకునేసి డెల్టా ఈక్వల్ టు 0 వస్తే ఏం చెప్తాము? డెల్టా ఈజ్ ద లెస్ దాన్ 0 అయితే ఏంటి? డెల్టా గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి? ఈ రూట్స్ ఏమవుతాయి అనేది మళ్ళీ ఇంకొకసారి చెప్పుకోవడం జరుగుతుంది. చూడండి, డెల్టా ఈక్వల్ టు 0 అయితే వాట్ అబౌట్
నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఎప్పుడు ఇది డిస్క్రిమినెంట్ 0 అయితే. ఇఫ్ డిస్క్రిమినెంట్ ఈజ్ పాజిటివ్ వాల్యూ కానీ వచ్చిందంటే +1 +2 ఇలాగా ఏదైనా వచ్చిందంటే వాల్యూ ఈ విధంగా ఉన్నప్పుడు అప్పుడు ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని చెప్పి అంటాం. రియల్ అండ్ డిస్టింక్ట్. ఇఫ్ డిస్క్రిమినెంట్ దట్ ఈస్ డెల్టా లెస్ దాన్ జీరో అయితే అప్పుడు ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ నంబర్స్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. కాంప్లెక్స్ నంబర్స్ కాంజుగేట్ టు ఈచ్ అదర్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ మనకు వచ్చిన కేసు ఏంటంటే రెండో కేసు. అందుకని డెల్టా ఈజ్ పాజిటివ్ కాబట్టి ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ఇదే విధంగా ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ వితౌట్ ఫైండింగ్ ద రూట్స్. ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు సమలాగే ప్రాబ్లం ఒకటి ఇచ్చాడు. 9x² - 30x + 25 = 0. ఫస్ట్ రైట్ డౌన్ ద గివెన్ ఈక్వేషన్ రాసుకోండి ముందు. తర్వాత ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ వాల్యూ ఎంత 9, బి = -30, సి = 25. ఇప్పుడు నేచర్ ఆఫ్ ద రూట్స్ అన్నాడు కదా. నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి? మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది b² - 4ac ఫైండ్ అవుట్ చేయాలి. b² - 4ac. సో a, b అండ్ c వాల్యూస్ మనకు తెలుసు కదా. a, b, c వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకేమొస్తుందంటే ఈ విధంగా 900 - 900 వస్తుంది. సో 900 - 900 అంటే 0 కదా. సో దేర్ఫోర్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఇంతకుముందే చెప్పాను, రూట్స్ డెల్టా = 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని చెప్పాను. సో ఈ కేసులో మనకిచ్చిన ప్రాబ్లంలో ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అయినాయి. అంతేనా? తర్వాత సమ్ చూడండి. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ax² + bx + c = 0, ఫైండ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ a, b, c. ఇది ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఏంటంటే ax² + bx + c = 0. దట్ ఈజ్ వన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దానికి రూట్స్ ఏమంటున్నాడంటే ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ అంటున్నాడు. అసలు ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటి? 1/α + 1/β ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 1/α + 1/β ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ముందు 1/α + 1/β ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రెండో సమ్లోకి వెళ్దాం. ఫస్ట్ సమ్ ఏంటంటే చూడండి, ఆల్ఫా బీటా రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది? ఆల్ఫా ఇంటూ బీటా అవుతుంది. మరి న్యూమరేటర్లో వచ్చే టర్మ్ ఏంటి? ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా అంటే 1 ఇంటూ బీటా బీటా ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఆల్ఫా. సో బీటా ప్లస్ ఆల్ఫా అన్న ఆల్ఫా ప్లస్ బీటా అన్న ఒకటే కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా అని చెప్పి రాశాను. ఆల్ఫా ప్లస్ బీటాకి ఫార్ములా ఏంటి? -b/a. -b/a. ఇక్కడ చూడండి, ax² + bx + c = 0 అని చెప్పి ఇచ్చాడు. అది దట్ ఈజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా -b/a. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా c/a. ఇది థీరము ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ప్రూవ్ కూడా చేసాం దీనికి. సో సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ రెండు కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు కావాల్సింది ఏంటో 1/α + 1/β = అని చెప్పి ఆ విధంగా రాసుకున్నా. ఆల్ఫా ప్లస్ బీటా ఉన్న ప్లేస్లో -b/a రాశాను. ఆల్ఫా ఇంటూ బీటా ఉన్న ప్లేస్లో c/a రాశాను. రాసిన తర్వాత డినామినేటర్లో ఉన్న ఏ టర్మ్స్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి కదా. అప్పుడు ఏమొస్తుంది? ఫైనల్ రిజల్ట్ -b/c వస్తుంది. -b/c. ఈ విధంగా ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. రెండో ప్రాబ్లం కూడా ఇదే మెథడ్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. వాట్ ఈస్ ద గివెన్ సెకండ్ ప్రాబ్లం? 1/α² + 1/β². ఏంటి? 1/α² + 1/β². ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు తెలియాల్సింది ముందు ఆల్ఫా ప్లస్ బీటా తెలియాలి కదా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కూడా తెలియాలి, ఆల్ఫా ఇంటూ బీటా. సో
ఆల్ఫా స్క్వేరు బీటా స్క్వేర్ రెండిటికి కూడా ఎల్సిఎం ఏమొస్తుంది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వస్తుంది. ఆల్ఫా స్క్వేరు ప్లస్ బీటా స్క్వేర్ వస్తుంది. న్యూమరేటర్లో వచ్చే టర్మ్స్ ఏంటి? బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్. లేదంటే ఒక ఆర్డర్లో రాసుకుందామంటే ఒక ఆర్డర్లో రాసుకుందాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్. ఈ విధంగా ఫార్ములా వస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత మనకు కావాల్సిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఆ విధంగా చేస్తే వాల్యూస్ ఏమొచ్చాయి? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని చెప్పి రాసాము. ఇక్కడ ఎందుకు ఆ విధంగా రాసుకోవడం జరిగిందో చూడండి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మీరు ఎప్పుడు చిన్నప్పుడు నేర్చుకుంటారు. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్కి ఫార్ములా. దీనికి కూడా ఫార్ములా ఉంది అంటే ఉంది, దీనికి కూడా ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే వెరీ సింపుల్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. దీనికి ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. మీకు డౌట్ రావచ్చు, ఇది డెఫినెట్గా దీనికి ఈక్వల్ అవుతుందా లేదా అనేది వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై చేసుకున్నా మీకు వచ్చే ఆన్సర్ అదే వస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో నేను ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ని ఈ విధంగా రాసుకున్నప్పుడు ఏ ఉన్న ప్లేస్లో ఆల్ఫా ఉంది, బి ఉన్న ప్లేస్లో బీటా ఉంది. అప్పుడు ఆల్ఫా స్క్వేరు ప్లస్ బీటా స్క్వేర్ ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేరు మైనస్ 2 ఆల్ఫా బీటా మైనస్ 2 ఆల్ఫా బీటా డివైడెడ్ బై ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ డివైడెడ్ బై ఆల్ఫా స్క్వేరు బీటా స్క్వేర్ అని చెప్పి రాయాలి. ఇక్కడ ఆల్ఫా స్క్వేరు బీటా స్క్వేర్ రాయాలి. ఈ విధంగా రాసిన తర్వాత సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ స్క్వేర్లో ఉంది కాబట్టి బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటి? సి బై ఏ హోల్ డివైడెడ్ బై ఆల్ఫా ఇంటూ బి. ఆల్ఫా ఇంటూ బి హోల్ స్క్వేర్ అంటే సి బై ఏ హోల్ స్క్వేర్ వస్తుంది మనకి. ఇక్కడ సి బై ఏ హోల్ స్క్వేర్ వస్తుంది. సి బై ఏ హోల్ స్క్వేర్ని దీన్ని కరెక్ట్గా ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసి రాయండి. బి స్క్వేర్ న్యూమరేటర్లో ఉన్న టర్మ్ బి స్క్వేర్ మైనస్ 2ac వస్తుంది. బి స్క్వేర్ మైనస్ 2ac డివైడెడ్ బై ఏ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ టర్ము ఏ స్క్వేర్ టర్ము రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి వచ్చే ఫ్రాక్షన్ ఏ విధంగా ఉంటుంది? బి స్క్వేర్ మైనస్ 2ac డివైడెడ్ బై సి స్క్వేర్. బి స్క్వేర్ మైనస్ 2ac డివైడెడ్ బై సి స్క్వేర్. ఇది మనకు కావాల్సిన రిజల్ట్. ఈ విధంగా వాడిచ్చిన రెండు ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసాము. తర్వాత సమ్ చూడండి. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ a1x స్క్వేర్ ప్లస్ b1x ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ a2x x స్క్వేర్ ప్లస్ b2x ప్లస్ c2 ఈక్వల్ టు 0 టు హ్యావ్ ఏ కామన్ రూట్ ఈజ్ c1a2 మైనస్ c2a1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a1b2 మైనస్ a2b1 ఇంటూ b1c2 మైనస్ b2c1. ఇప్పటివరకు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఒకటే చూసాం. ఇక్కడ 2 డిఫరెంట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. వన్ ఈజ్ a1x స్క్వేర్ ప్లస్ b1x ప్లస్ c1 ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రెండోది ఏంటంటే a2x స్క్వేరు ప్లస్ b2x ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఇది సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సరే, మనకి ఫార్ములా ఏంటంటే హ్యావ్ ఏ కామన్ రూట్. రెండిటికి కూడా రూట్ కామన్గా ఉంటే ద ఫార్ములా ఈజ్ c1a2 మైనస్ c2a1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a1b2 మైనస్ a2b1 ఇంటూ b1c2 మైనస్ b2c1. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి చేస్తాం చూడండి. ఇఫ్ x స్క్వేర్ ప్లస్ 4ax ప్లస్ 3 ఈక్వల్ టు 0 అండ్ 2x స్క్వేర్ ప్లస్ 3ax మైనస్ 9 ఈక్వల్ టు 0 హ్యావ్ ఏ కామన్ రూట్, దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ కామన్ రూట్స్. అంటే రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి మనకి కామన్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి a1 b1 c1 వాల్యూస్ తెలియాలి. మనం కావాల్సిన ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే ఇందులో a1 వాల్యూ ఏమొస్తుంది? ద వాల్యూ ఆఫ్ a1 ఈజ్ a1 ఈక్వల్ టు 1. మరి b1 ఏమొస్తుంది?
b1 వాల్యూ ఈజ్ 4a. ఎక్స్ అనేది రాదు, ఎందుకంటే ఎక్స్ అనేది వేరియబుల్. c1 అంటే ఏమొస్తుంది? 3 వస్తుంది. అదేవిధంగా ఇంకోటి చూడండి, సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా ఇచ్చాడు కదా, 2x² + 3ax - 9 = 0. ఇది సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంతా కూడా a2 b2 c2 అని చెప్పి రాసుకుంటా. a2 వాల్యూ ఎంత? ద వాల్యూ ఆఫ్ a2 ఈజ్ 2. b2 వాల్యూ ఎంత? b2 = 3a. c2 వాల్యూ ఈజ్ -9. సో ఈ విధంగా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కదా మనం కంప్లీట్గా. ఇప్పుడు వాడిచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి సింపుల్గా. వాడిచ్చిన ఫార్ములా ఏంటి? c1a2 - c2a1 2 = a1b2 - a2b1 ఇంటూ b1c2 - b2c1. ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. చూడండి, ఫస్ట్ ca వస్తుంది, తర్వాత ab వస్తుంది, తర్వాత bcలో వస్తుంది ఫార్ములా. సో ఫార్ములా గుర్తుపెట్టుకునేది విధానం కూడా మీకు చెప్పాను, చాలా సింపుల్ మెథడ్లో గుర్తుపెట్టుకోవచ్చు. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ a1 b1 c1 a2 b2 c2. ఆ వాల్యూస్ ఆల్రెడీ మనం ముందే రాసుకోవడం జరిగింది. దీన్ని మళ్ళీ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1 అని చెప్పి అన్నాం. ఇక్కడ ఈక్వేషన్ 1 అంటే ఏంటి? ఈక్వేషన్ 1 ఈజ్ ద ఫార్ములా. ఆ ఫార్ములా బేస్ చేసుకునేసే మనం రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో a1 b1 c1 a2 b2 అండ్ c2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, 225 = 225a² వస్తుంది. ఈ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ 225 ఉంది, రైట్ సైడ్ 225 ఉంది. రెండూ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందంటే a² = 1 వస్తుంది. a² = 1 అంటే దాని మీనింగ్ ఏంటి? a = +or-1. a = +or-1. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి a = 1 తీసుకుంటాను, ఇంకోసారి a = -1 తీసుకోవాలి. సో ఇక్కడ రెండు కేసెస్ వస్తాయి, a = 1 అండ్ a = -1. ఒక్కో కేసు ఫస్ట్ కేసు a ఈసారి 1 తీసుకున్నా. ఇఫ్ a = 1 దెన్ గివెన్ ఈక్వేషన్స్ బికమ్స్ x² + 4x + 3 = 0. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? 3 కదా. 3కి ఫ్యాక్టర్స్ ఏంటి? 3 × 1. 3 × 1. సో 3 × 1 ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయగలిగితే మనం x + 1 × x + 3 = 0 వస్తుంది. సో x + 1 × x + 3 = 0 అంటే రెండు ఎక్స్ప్రెషన్స్ యొక్క ప్రోడక్ట్ 0 అయితే డెఫినెట్గా ఎయిదర్ x + 1 = 0 అని అవ్వాలి, లేదంటే x + 3 = 0 అని అవ్వాలి. రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఒకటి అయ్యి తీరాలి. సో సపోజ్ x + 1 = 0 అయింది అనుకుందాం. x + 1 = 0 అయితే x వాల్యూ ఏమవుతుంది? x = -1. మరి x + 3 = 0 అయితే x + 3 = 0 అయితే x వాల్యూ ఏమవుతుంది? x = -3 అవుతుంది. ఇదే విధంగా a = 1 తీసుకుంటే సెకండ్ ఈక్వేషన్ మనకు వచ్చింది 2x² + 3x - 9 = 0. ఈ విధంగా వచ్చింది. దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా అంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ రకంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూడండి. 2 × -9. 2 × -9 మీన్స్ -18. -18కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయో చెప్పండి. 9 × 2 వస్తుంది. ఇంకేమొస్తుంది? 6 × 3 వస్తుంది. 3 × 6, 2 × 9 ఇవి కూడా వస్తాయి. ఆల్రెడీ రిపీటెడ్ రాయాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది వస్తుంది? 6 × 3 వస్తుందా, 9 × 2 వస్తుందా? 6 × 3 వస్తుంది. ఎందుకు చెప్పండి? ఇక్కడ మనకు డిఫరెన్స్ 3 రావాలి. 6లో నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేయండి, 6 - 3 చేయండి, 3 వస్తుందా లేదు? ఇక్కడ 3x ఉంది. సో రెండింటిని మల్టిప్లై చేస్తే -18 వస్తుందా? సో ఈ విధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సింప్లిఫై చేస్తే 2x - 3 × x + 3 = 0 అని చెప్పి వచ్చింది. ఇప్పుడు దీని నుంచి ఈ ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఈ రెండు వాల్యూస్ రాసుకున్నా. x = -1 -3.
సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి అంటే ఈ ఈక్వేషన్ నుంచి x ఈక్వల్ టు -3 x ఈక్వల్ టు 3/2 వాల్యూస్ రాసుకున్నా. సో రెండిట్లో ఉన్న కామన్ రూట్ ఏంటి అని అడిగితే మీరు వెంటనే ఏం చెప్తారు ఆన్సరు? -3. -3 అనేది ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది, సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కూడా -3 ఉంది. సో -3 ఇస్ ద కామన్ రూట్. సో ఇన్ దిస్ కేస్ కామన్ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఈజ్ -3 అని చెప్పి సెంటెన్స్ ఫార్మేట్లో రాయాలి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1 అని చెప్పి తీసుకుంటే మనం ప్రాబ్లం చేసాం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 అని చెప్పి తీసుకుందాం. సారీ, ఏ ఈక్వల్ టు -1 అని చెప్పి తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు -1 అయితే ఈక్వేషన్స్ బికమ్స్, ఫస్ట్ ఈక్వేషన్ బికమ్స్ x² - 4x + 3 = 0. సెకండ్ ఈక్వేషన్ బికమ్స్ 2x² - 3x - 9 = 0. ఈ రెండు ఈక్వేషన్స్ వస్తాయి. ఒకటి x² - 4x + 3 = 0, ఇంకోటి 2x² - 3x - 9 = 0 అనేది వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్కి, ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 వస్తుంది. 3కి రూట్స్ ఏమొస్తాయి, ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 3 × 1, 3 × 1. సో దీన్ని -3 -1 రాసుకోవచ్చా? అదే ఇక్కడ రాస్తాం మనం. -3x -x అని చెప్పి రాసుకున్నాం. దీని నుంచి ఏం రాసుకోవచ్చో చూడండి. x² - 3x - x + 3 = 0. దాని నుంచి ఏం రాసుకోవచ్చో చూడండి. రెండిట్లో నుంచి x టర్మ్ ఉంది కదా, x టర్మ్ సపరేట్ చేయండి. x టర్మ్ సపరేట్ చేస్తే ఏమొస్తుంది? x - 3 వస్తుంది. x - 3 - x - 3 ఈ విధంగా వస్తుంది. దిస్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏమి లేదంటే 1 ఉంటుంది. సో x - 1 × x - 3 = 0. అదే మనం ఇక్కడ రాసుకున్నాం. x - 1 × x - 3 = 0. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎయిదర్ x - 1 = 0 ఆర్ x - 3 = 0. అంటే రెండిట్లో ఏదో ఒకటి 0 అవ్వాలి. అంటే x - 1 = 0 అయితే మనకి ఏ వాల్యూ వస్తుంది? x = 1 వస్తుంది. x - 3 = 0 అయితే we will get x = 3. అదేవిధంగా సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి. 2x² - 3x - 9 = 0. ఇది సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? -18 వచ్చింది. -18 అంటే ఏమొస్తుంది? 6 × 3 రాసుకోవచ్చా? 6 × 3 అంటే +6 - 3 రాయొచ్చా? లేదంటే -6 + 3 రాసుకోవచ్చా? -6 + 3 రాసుకున్నాం. సో -6లో నుంచి +3 అయితే -3 వస్తుంది. సో కావాల్సిన రిజల్ట్ ఫ్యాక్టర్స్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్ దిస్ కేస్ ద కామన్ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్స్ ఈజ్ 3 ఇస్ ద రూట్. ఈ విధంగా ప్రాబ్లంని a = 1 అని చెప్పి, a = -1 అని చెప్పి ప్రాబ్లంని సాల్వ్ చేస్తాం. తర్వాత చూడండి ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్. ఇఫ్ ద కోఎఫిషియంట్స్ అండ్ one root of a quadratic equation are real, then the second root also real. Second point, f of x equal to ax² plus bx plus c equal to 0 be a quadratic equation if alpha and beta are the roots. Then if c is not equal to 0, alpha into beta not equal to 0, and f of 1 by x equal to 0 is an equation whose roots are 1 by alpha and 1 by beta. If f of x minus k equal to 0, k అనేది any constant, is an equation whose roots are alpha plus k and beta plus k. f of x minus k equal to ఒక ఈక్వేషన్ అయితే దానికి వచ్చే రూట్స్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ కే అనే ఒక రూట్ వస్తుంది, ఇంకోటి బీటా ప్లస్ కే అనేది వస్తుంది. నౌ f of minus x equal to 3 equal to 0 is an equation whose roots are మైనస్ ఆల్ఫా మైనస్ బీటా అన్న. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే రూట్స్ ఏం చెప్పాను? ఆల్ఫా బీటా అన్న. సో ఎఫ్ ఆఫ్ ఇక్కడ మైనస్ ఎక్స్ వచ్చింది. మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే మైనస్ ఆల్ఫా మైనస్ బీటా ఆర్ ద 2 రూట్స్, 2 రూట్స్ వచ్చాయి. ఇఫ్ కే వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై కే ఈక్వల్ టు 0 ఈజ్ అన్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ కే ఆల్ఫా అండ్ కే బీటా.
సపోజ్ మనకిచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై కే ఈక్వల్ టు 0 అయితే అప్పుడు రూట్స్ ఏమవుతాయంటే కే ఆల్ఫా ఒకటి, కే బీటా అనేది ఇంకో రూటు అవుతుంది. కే ఆల్ఫా ఇంటూ కే బీటా అనేది ఇంకొక రూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇంకో పాయింట్ చూద్దాం. సైన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ ఇన్ సైన్స్ అండ్ మ్యాక్సిమం అండ్ మినిమం. దీని మీద బేస్ చేసుకునేసి ఒక థీరం మనం ప్రూవ్ చేస్తాం ఇవాళ. ఏటా థీరం అంటే ఏబీసీ బిలాంగ్స్ టు ఆర్. స్టేట్మెంట్లో ఏమిచ్చాడు? ఏబీసీ ఆర్ రియల్ నంబర్స్ అన్నాడు. అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0, ఏ వాల్యూ అనేది 0 కాకూడదు. దెన్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఆర్ నాన్ రియల్ కాంప్లెక్స్ నంబర్స్. నాన్ రియల్ కాంప్లెక్స్ నంబర్స్ if and only if ax square plus bx plus c and a have the same sign. అంటే ఏబీసీ అనేవి రియల్ నంబర్స్ అయితే అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి అండ్ ఏకి రెండిటికి కూడా సేమ్ సైన్ ఉంటుంది. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి సపోజ్ పాజిటివ్ అయిందనుకోండి, ఏ కూడా పాజిటివ్ అవ్వాలి, ఏ ఆల్సో పాజిటివ్. సపోజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది నెగిటివ్ అయితే రెండోది కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. సో దీని నుంచి కాంప్లెక్స్ రూట్స్ అని ఎప్పుడైతే ఇచ్చాడో అవి డెఫినెట్లీ ద బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ లెస్ దాన్ 0. ఇది మనం ఫార్ములా చెప్పేటప్పుడు చెప్పాను, డెల్టా ఈజ్ లెస్ దాన్ 0 అయితే ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ నంబర్స్ కాంజుగేట్ టు ఈచ్ అదర్ అని చెప్పి అన్నాం. అక్కడ కాంప్లెక్స్ నంబర్స్ అని చెప్పి అన్నాము. మనకిచ్చిన ప్రాబ్లంలో ఒక వర్డ్ యాడ్ చేశాడు, నాన్ రియల్ కాంప్లెక్స్ నంబర్స్. నాన్ రియల్ కాంప్లెక్స్ నంబర్స్ అని చెప్పి అన్నాడు. ఆ ఒక 7 ఇచ్చేయడం వల్ల బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ లెస్ దాన్ 0. సో ఇది డిస్క్రిమినెంట్ అవుతుంది. బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ లెస్ దాన్ 0. దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మైనస్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. రెండు వైపులా మైనస్తో మల్టిప్లై చేస్తే వీ విల్ గెట్ 4ac మైనస్ బీ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఈజ్ గ్రేటర్ దాన్ 0 వచ్చింది. ఇప్పుడు వాడిచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0లోనే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి మాత్రమే తీసుకుంటా. ఐఎమ్ టేకింగ్ ఓన్లీ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, నాట్ ఎన్ ఈక్వేషన్. ఎక్స్ప్రెషన్ మాత్రమే తీసుకుంటున్నా. ఇందులో నుంచి ఏ కామన్ తీస్తున్నా. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో నుంచి నేను ఏ కానీ కామన్ తీస్తే వచ్చే ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఎక్స్ స్క్వేరు ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ వస్తుంది. ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ. సో అదే ఇక్కడ రాసుకోవడం జరిగింది. అది రాసిన తర్వాత రెండో స్టెప్ చూడండి, ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ బి బై 2a ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ మైనస్ బి బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఏ. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్. ఒకసారి యాడ్ చేస్తున్నాము, ఇంకోసారి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. వీఆర్ యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ బి బై 2a హోల్ స్క్వేర్. ఈ రెండింటినీ కూడా ఒకసారి యాడ్ చేయడం, ఇంకోసారి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఫార్ములా వస్తుంది, ఇది ఏ స్క్వేరు 2ab, ఇది బి స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేరు ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ దేనికి ఫార్ములా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఫార్ములా. ఏంటి ఫార్ములా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ మనకు వచ్చేది ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ బి బై 2a వస్తుంది. ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ విల్ గెట్ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 4a స్క్వేర్ ప్లస్ సి బై ఏ వస్తుంది. ఇది చూడండి తర్వాత స్లైడ్లో మనం చూస్తాము. ఏ టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఏ. దీన్ని ఏం చేస్తామంటే ఆ లాస్ట్ రెండు టర్మ్స్ను కూడా ఇప్పుడు రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి బై ఏ ఉంది అక్కడ. తర్వాత ఏముంది, మైనస్ బి బై 2a హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ బై 4a స్క్వేర్. బి స్క్వేర్ బై 4a స్క్వేర్.
ఇప్పుడు ఏకి 4a² రెండింటికి వాట్ ఈస్ ద ఎల్సిఎం? 4a² ఇస్ ద ఎల్సిఎం. 4a² అనేది ఎల్సిఎం అయితే న్యూమరేటర్లో వచ్చే టర్మ్స్ ఏమవుతాయి? ఇక్కడ మిస్ అయిన టర్మ్ ఏంటి? 4a మిస్ అయింది. సో 4a ఇంటూ సి 4ac మైనస్ b². 4ac మైనస్ b² డివైడెడ్ బై 4a². ఆ వాల్యూ ఇక్కడ రాసుకోవడం జరిగింది. తర్వాత ఏం చేసామంటే ఇక్కడ ఈక్వల్ టు ఏ ఉందా, ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, దీన్ని ఆర్హెచ్ చేసి లెఫ్ట్ సైడ్ కానీ పంపిస్తే ఇది డినామినేటర్లోకి వెళ్తుంది. అంటే ax² ప్లస్ bx ప్లస్ సి హోల్ డివైడెడ్ బై ఏ ఈక్వల్ టు x ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ప్లస్ 4ac మైనస్ b² బై 4a². పైన ఉన్న స్టెప్సే రాసుకున్నాం, ఎక్సెప్ట్ ఒకే ఒక చేంజ్ చేసాము. ఏంటంటే ఏని మల్టిప్లికేషన్లో ఉన్నదాన్ని డినామినేటర్కి పంపించాం. సో దీని వాల్యూ డెఫినెట్లీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4ac మైనస్ b² డివైడెడ్ బై 4a² అవుతుంది. డెఫినెట్గా ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ అనుకుందాం. సపోజ్ a ప్లస్ b ఉంది. a ప్లస్ b డెఫినెట్లీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు b అవుతుందా లేదా? సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా x ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ప్లస్ 4ac మైనస్ b² బై 4a² మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ 4ac మైనస్ b² బై 4a² ఫర్ ఎవ్రీ x బిలాంగ్స్ టు r. అంటే x బిలాంగ్స్ టు r అన్నాడంటే దాని మీనింగ్ ఏంటంటే x ఈజ్ ఎనీ రియల్ నంబర్. యూ క్యాన్ టేక్ ఎనీ రియల్ నంబర్, ఏ రియల్ నంబర్ తీసుకున్నా సరే ఈ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుంది. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ax² ప్లస్ bx ప్లస్ c డివైడెడ్ బై a ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఎవ్రీ x బిలాంగ్స్ టు r. ఫర్ ఎవ్రీ x బిలాంగ్స్ టు r ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 4ac మైనస్ b² ఈజ్ పాజిటివ్. 4ac మైనస్ b² అనేది పాజిటివ్ అవ్వాలి. ఈ విధంగా అయినప్పుడు కండిషన్ ఏంటనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు తర్వాత చూడండి, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ m ఫర్ విచ్ ద ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ m వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. m వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాడిచ్చిన కండిషన్ ఏంటి? ద ఈక్వల్ రూట్స్ ఉండాలి. ఈక్వల్ రూట్స్ ఉండాలంటే మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? డెల్టా ఈక్వల్ టు 0. డెల్టా ఈక్వల్ టు 0 అంటే ఏంటి మీనింగు? b² మైనస్ 4ac ఈక్వల్ టు 0. b² మైనస్ 4ac ఈక్వల్ టు 0. వాడిచ్చిన ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ చూసారంటే ఏ వాల్యూ, b వాల్యూ, c వాల్యూస్ ఏమవుతాయి? a ఈక్వల్ టు 1 వస్తుంది, b ఈక్వల్ టు -2m వస్తుంది, c ఈక్వల్ టు 8m మైనస్ 15 వస్తుంది. దీని నుంచి నేను డెల్టా ఈక్వల్ టు రాసా. డెల్టా ఈక్వల్ టు b² మైనస్ 4ac. చేసింది ఏంటంటే ఇక్కడ b ఉన్న ప్లేస్లో -2m రాసుకున్నాను, a ఉన్న ప్లేస్లో 1 రాశాను, c ఉన్న ప్లేస్లో 8m మైనస్ 15 రాశా. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఆ రెండు టర్మ్స్ 8m మైనస్ 15ని 4తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏమొస్తుందో చూడండి. 4m² మైనస్ 32m ప్లస్ 60 అనేది వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ 3 టర్మ్స్ ఉన్నాయి కదా అక్కడ, ఆ 3 టర్మ్స్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో కూడా 4 అనేది కామన్గా ఉంది. 4 అనేది ఉంది కాబట్టి దాన్ని సపరేట్ చేసామంటే m² మైనస్ 8m ప్లస్ 15 అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే డెఫినెట్గా పైన ఉన్న ఎక్స్ప్రెషన్ వస్తుంది. మీకు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. 4 ఇంటూ m², 4m², 4 ఇంటూ మైనస్ 8m మైనస్ 32m, 4 ఇంటూ 15, సో 60. ద వాల్యూ ఈజ్ 60. ఆ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 15కి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 15కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి ఒకసారి చూడండి. 15కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయో 5 ఇంటూ 3 ఆర్ 3 ఇంటూ 5 రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఇంకేమైనా వస్తాయా? 15 ఇంటూ 1, 15 ఇంటూ 1 ఆర్ 1 ఇంటూ 15. సో వీటిలో ఏది వర్కౌట్ అవుతుంది అంటే ఏది వస్తుంది? రెండిట్లో మనం ఏం తీసుకోవాలి? -5 -3 ఇది తీసుకుంటా. 15 ఇంటూ 1 తీసుకోకూడదు. ఎందుకు ఈ విధంగా తీసుకోవడం జరిగిందంటే -5 -3 అంటే -8 వస్తుంది కదా. సో రెండింటిని మల్టిప్లై చేస్తే +15 వస్తుంది కదా. సో అందుకని వాల్యూస్ -5 -3 తీసుకున్నాను. దాన్ని ఫ్యాక్టర్స్గా రాసుకుంటే m -3 ఇంటూ
m-5 అని చెప్పి రాసుకోవచ్చు. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని చెప్పి అన్నాడు కాబట్టి డెల్టా ఈక్వల్ టు 0, దట్ ఈస్ నథింగ్ బట్ b² - 4ac ఈక్వల్ టు 0. b² - 4ac వాల్యూ ఇప్పుడే కదా మనం ఫైండ్ అవుట్ చేసింది. ఇట్ ఈస్ ద b² - 4ac వాల్యూ. ఇది b² - 4ac వాల్యూ. దీన్ని ఫైండ్ అవుట్ చేసాము. దీన్ని ఈక్వల్ టు 0 చేసా. ఈక్వల్ టు 0 చేస్తే ఎయిదర్ m-3 ఈక్వల్ టు 0 ఆర్ m-5 ఈక్వల్ టు 0. రెండిట్లో ఏదో ఒకటి 0 అవ్వాలి. సపోజ్ m-3 ఈక్వల్ టు 0 అయిందంటే వాట్ అబౌట్ m వాల్యూ? m ఈజ్ ఈక్వల్ టు 3. m-5 ఈక్వల్ టు 0. m-5 ఈక్వల్ టు 0 అయితే వాట్ ఈజ్ ద m వాల్యూ? m వాల్యూ ఈక్వల్ టు 5. అంటే m వాల్యూ ఎయిదర్ 3 ఆర్ 5. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి డెఫినెట్గా 2 రూట్స్ వస్తాయి. వన్ ఈజ్ 3, అనదర్ వన్ ఈజ్ 5. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ m విల్ ద ఈక్వేషన్ m+1 × x² ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ m+3 × x ప్లస్ m+8 ఈక్వల్ టు 0 హ్యావ్ ఈక్వల్ రూట్స్? ఇట్ ఈజ్ సిమిలార్ టు ద లాస్ట్ ప్రాబ్లం. ఇంతకుముందు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? ఈక్వల్ రూట్స్ అన్నాడు. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. డెల్టా ఈక్వల్ టు 0. డెల్టా ఈక్వల్ టు 0 అంటే ఏంటి? b² - 4ac ఈక్వల్ టు 0. b² మీన్స్ డిస్క్రిమినాంట్ ఈజ్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినాంట్ ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. ఏ వాల్యూ ఎంత? a ఈక్వల్ టు m+1. b వాల్యూ ఎంత? b వాల్యూ ఈజ్ 2 టైమ్స్ ఆఫ్ m+3. c వాల్యూ ఈజ్ m+8. ఇప్పుడు ఏబిసి వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చే రిజల్ట్ ఇది అవుతుంది. తర్వాత m+3² ఉంది కదా, m+3² a+b² ఫార్ములాతో ఎక్స్పాండ్ చేయండి. a² అంటే m² ప్లస్ 2ab అంటే 2 టైమ్స్ ఆఫ్ m × 3 6m ప్లస్ b² అంటే 3² దట్ ఈస్ 9. ఒకటి ఈ విధంగా రాసుకున్నాం. రెండో దాన్ని కూడా చూడండి, మల్టిప్లై చేయండి. 4 టైమ్స్ ఆఫ్ m+1 × m+8. m+1 m+8 రెండింటిని మల్టిప్లై చేయాలి. రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుందా లేదా చూడండి. m+1 × m+8 m × m m² ప్లస్ 8m ప్లస్ m 8m ప్లస్ m 9m ప్లస్ 1 × 8 8. సో మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4m² ప్లస్ 24m ప్లస్ 36 మైనస్ 4m² మైనస్ 36m మైనస్ 32 వచ్చింది. ఇక్కడ 4m² మైనస్ 4m², ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్ ఉంది. ఈ రెండింటిని క్యాన్సిల్ చేయండి. 4m² మైనస్ 4m². ఇంకేమన్నా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయా? ఇంకేం లేవు. మైనస్ 36m ఉంది అండ్ 24m ఉంది. సో ఒక దాంట్లో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి. 36లో నుంచి 24 తీసేస్తే 12 వస్తుంది. సో మైనస్ 12m ప్లస్ 36 మైనస్ 32 దట్ ఈస్ 4. రెండిట్లో నుంచి -4 సపరేట్ చేస్తాను. -4 సపరేట్ చేస్తే విల్ గెట్ దిస్ -4 టైమ్స్ ఆఫ్ 3 టైమ్స్ ఆఫ్ 3m - 1 ఈక్వల్ టు 0. 3m - 1 ఈక్వల్ టు 0. దీని నుంచి m వాల్యూ ఏమి వస్తుంది? m ఈక్వల్ టు 1/3 వస్తుంది. సో m వాల్యూ ఈక్వల్ టు 1/3 వచ్చినప్పుడు రిమైనింగ్ వాల్యూస్ కూడా ఇదే లెక్కన ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇదే విధంగా ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లంనే 2x⁴ ప్లస్ x³ మైనస్ 11x² ప్లస్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈ ప్రాబ్లంని ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్.